మీ కొరకు ఎన్నిక చేయబడిన దైవజనుని పక్షంగా ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను అల్పుడైనటువంటి నన్ను ఆ గడిలో కదా ఒక సాధనంగా వాడుకొని మాట్లాడాడు. ఇక్కడ ఈ స్థితి స్థానం నీది కాదు, దేవుడు నీకు ఉన్నతమైనది నీ చేతికి అప్పగించబోతున్నాడు. ఎందుకంటే పెద్ద ప్రవక్త బిలాము ప్రవక్త. బిలాము నక్షత్రం యాకోబులో ఉదయించునని ప్రభువారు జననాన్ని గురించి కూడా ప్రవచించాడు. అలాంటోడు డబ్బులకి ఆశపడి దేవుని పిల్లలను శపించడానికి బాలాకి ఇచ్చిన డబ్బుకి ఆశపడి బాలాకి దగ్గరికి వెళ్తున్నాడు. దేవుడు అప్పటికి చెప్పాడు, వినలేదు. చివరికి గాడిద ద్వారా దేవుడు ప్రవక్తతో మాట్లాడాడు. గాడిదకి నోరు వచ్చేసింది, నువ్వు వెళ్ళటం మంచి మార్గం కాదయ్యా, దేవుడు దూత చూడు ఎదురుండి ఆయన నిలబడ్డాడు, దానికి నేను భయపడి ఇలాగ దానికి దీనికి నేను నెట్టేస్తున్నాను, ఒత్తేస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఒక్కొక్కసారి దేవుడు దీనులను అల్పుల్ని తన ప్రవచనం రిలీజ్ చేయడానికి వాడుకుంటాడు. అలాగే యవన ప్రాయంలో తన సేవకునితో మాట్లాడి ఏదైతే దేవుడు మాట్లాడాడో ఆ ఉన్నతమైన కార్యాలను నేను కూడా కనులారా చూడటానికి ధన్యత ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది నేను చాలా హ్యాపీ అవుతున్నాను. చాలా ఎందుకు హ్యాపీ అవుతున్నానంటే అల్పుడైన నలాంటి వాని ద్వారా దేవుడు మాట్లాడి అద్భుత కార్యాలు చేస్తాడు నానా. కాబట్టి మీలో చాలామంది ప్రవక్తనీయులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, బలమైనటువంటి సాధనాలుగా వాడబడేటటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ స్థితి స్థానం మీకు కావాలంటే మీరు చేయవలసింది ఒకటి ఉందని దేవుడి వేళ మాట్లాడుతున్నాడు. వాక్యంలోనికి వెళ్ళిపోదాం, క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. మీ అందరికీ తెలిసినటువంటి ఒక సన్నివేశం, ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 14వ అధ్యాయము 14వ వచనం అందరికి తెలిసినటువంటి సన్నివేశం ఇది. చదవండి. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 అంటే 318 మంది అనమాట. 318 మందిని మన భాషలో మాట్లాడుకుందాం. వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. నెక్స్ట్ తర్వాత ఇంకా రాత్రి వేళ అతడును అతని దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. ఒకసారి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఒక చిన్న మాట ప్రార్థన. గొప్ప దేవా, మీకు స్తోత్రాలు ప్రభు. ఆ దినాన మీరు అబ్రామా అని పిలిచి ఏర్పాటు చేసుకున్నారు. ఈ దినాన ఈ ప్రాంతంలో అజర్యా అని పిలిచి మీరు ఎన్నిక చేసుకున్నారు. వారికి ఆ పని అప్పగించారు, వీరికి ఈ పని అప్పగించారు తండ్రి. ఈ సమయంలో పరిశుద్ధాత్ముడా, మీ ప్రేరణతో మీ సేవకుడు నిలిచున్నాడు. మీ ఆత్మచేత అభిషేకించండి, మాతో మాట్లాడండి ప్రభువా. మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ సంఘటన, ఈ సందర్భం దాదాపు మీ అందరికీ తెలుసు. అబ్రహాముతో లోతు ఉన్నాడు. లోతు ఎవరో కాదు, వరుసగా ఏమవుతాడు, కుమారుడు అవుతాడు, తన తమ్ముని యొక్క కుమారుడు.
అబ్రహాం యొక్క సోదరుడు యొక్క కుమారుడు కదా, కుమారుడు అవుతాడు. అయితే విషయం ఏంటంటే దేవుడు అబ్రామును పిలిచిన తర్వాత తన స్వజనులను స్వదేశాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి శారమ్మతో భార్యతో తాను మరి దేవుడు తాను వాగ్దానం చేసినటువంటి దేశం ఎలాగుంటుందో తెలియదు, ఆ రూపం ఎట్లా ఉంటుందో ఏదో తెలియదు, దేవుడు పిలిచాడని ఇంకా ప్రయాణం అయ్యాడు. ప్రయాణం అవుతున్నప్పుడు బంధువర్గం అబ్రాహ్మ నీకేం పని లేదేరా, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంది దేవుడు అంటున్నావు, ఏది అంటున్నావు, ఏంటిది, నువ్వు వెళ్ళకూడదు వదిలేని వాళ్ళన్నా కూడా అబ్రాహం ప్రయాణం కట్టాడు. ఆ సమయంలో తన కుమారుడైనటువంటి లోతు తన భార్య బిడ్డలు ఈయన్ని ఫాలో అయ్యారు అబ్రాహం గారిని. బాగుంది ఇక్కడ విషయం. పెదనాన్న వెళ్తున్నాడు, నాన్న ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనతో దేవుడు ఉన్నాడు, దేవుని స్వరం ఆయన విన్నాడు, మనం ఆయన అనుసరిస్తే అంత మంచిగానే ఆశీర్వాదకరంగానే ఉంటుందని ఏ బంధువర్గం కూడా అబ్రాహాము సారాలను వాళ్ళు అనుసరించలేదు, లోతు కుటుంబం అనుసరించింది. ఎంతవరకు చాలా గొప్పగా ఉంది కదా. మరి ఎవరు మన ఇంట్లో ఒకళ్ళు రక్షించబడ్డాం అనుకోండి, దాదాపు కుటుంబంలో అందరూ రివర్స్ అయిపోతారు. ఒక్కరైనా మనల్ని ఫాలో అవుతారు. అది చాలా మనకు ఆనందదాయకంగా ఉంటుంది, గొప్ప సపోర్ట్ అన్నమాట అది. ఇలాగే జరుగుతాయి. మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం విషయంలోనే తమ బంధువర్గం అంతా ఫాలో అవ్వలేదండి, అనుసరించలేదు. ఒక లోతు మాత్రమే పరిపూర్ణంగా ఇష్టపడ్డాడు. అలాగే నువ్వు రక్షించబడ్డావు, మంచిదే. ప్రస్తుతం పోరాటం జరుగుతుంది, తప్పక ఒక్కరైనా నిన్ను అనుసరిస్తారు. నీ ప్రార్థన ఎప్పటికీ ఎన్నటికీ అది వ్యర్థం కానే కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జక్కయ్యా నేడు ఇంటికి, అది ఆ కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. అయినా కొన్నేళ్ళు ఒక్కడే కదా. ఆ తర్వాత ఏమైంది, తను తన భార్య బిడ్డలు ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నారు. ఆయన ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఒక ప్రత్యక్షతను మనం కలిగి ఉన్నామంటే అది రక్షణ విధానమే కానీ సేవకత్వమే కానీ మనం కలిగి ఉన్నామంటే ఆ పరిచర్య ఏదో ఒక మనిషితో ఆగిపోయేది కాదు. దేవుడు దాన్ని 30 అంతలు కదా, 60 అంతలు 100 అంతలుగా వర్ధిల్లింప చేస్తాడు. ఈ నిరీక్షణ, ఈ ధైర్యం ప్రతి సేవకునికి విశ్వాసికి కావాలి. ఇంకంతే, ఇది అవసరం. సరే వచ్చేసాడు, లోతు ఫ్యామిలీతో కూడా వచ్చాడు. చాలా బాగుంది. ఆయన వచ్చిన దగ్గర నుండి ఈ యాత్రలో, ఈ ప్రయాణంలో లోతు కూడా చాలా దీవించబడ్డారు. మీ అందరికీ తెలుసు, అన్ని రిఫరెన్స్ చూపించాను నేను. లోతు కూడా బాగా ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. ఎంత దీవించబడ్డాడంటే ఏదో కొద్దిగా మందుంటే గొర్రెల మేకల మంద, ఆ మంద విస్తరించి ఆ మంద కాపరులు కూడా అధికమై పోయాడు. ఒక్కరిద్దరు కాపరులు కాదు, చాలామంది కాపరులు అయ్యారు. అంటే దాదాపుగా ఇదిగో బీట్అవుట్ చేస్తున్నాడు. అబ్రహాం గారితో పాటు దీవించబడుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. నానా చాలామందికి ఈ సూత్రం తెలియదు. సేవకునికి చాలామంది సన్నిహితంగా ఉండరు. మరి ముఖ్యంగా మీరు మంచోళ్ళండి. కొన్ని ప్రదేశాల్లో అయితే అంటనట్టుగా, వచ్చి రానట్టుగా, చూచి చూడనట్లుగా ఉంటారు. సేవకుని కానీ, సహవాసానికి కానీ, మందిరానికి కానీ ఇట్టొచ్చి అట్ట మాయమైపోతారు. చాలామంది ఉద్యోగస్తుల విషయాల్లో కూడా బాగా డబ్బులు అవి ఉన్నటువంటి వాళ్ళు దూరంగా ఉంటారు వీటికి. ఎందుకంటే మనం దేవుని సంఘం అనేటటువంటిది ఇది దేవుని పరిచర్య కనుక యేసయ్య రాకడ వచ్చేంత వరకు సువార్త ప్రకటించబడుతూనే ఉండాలి. ఇటువైపు ఏమో సంఘ సరిహద్దులను దేవుడు విశాల పరుస్తాడు. సంఘాన్ని ఇప్పుడేమో తాటాకులు ఉన్నాయి, రేపు ఇదంతా తీసేయాలి, స్లాబు ఏర్పాటు చేయాలి, లేకపోతే ఇంకా
పెద్ద స్థలాన్ని దేవుడు ఇవ్వాలి. ఇవన్నీ ఉంటున్నాను. స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు చెబుతున్నానంటే సేవలో బ్రతుకుతున్నామండి కాబట్టి ఆ అనుభవం చెప్తా ఉన్నాను. నేను 1984లో సేవకు దేవుడు పిలిచినప్పుడు ఒక చిన్న 15-20 గజాల స్థలంలో చిన్న తాటాక పాక ఏర్పాటు చేశాం. ఆ పాక అప్పుడు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అప్పుడే వచ్చాం కదా, మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి. అప్పుడు ఆ 10 రూపాయలు అంటే చాలా గొప్ప నానా. 84లో 10 రూపాయలు అంటే చాలా గొప్ప. ఇప్పుడు దాదాపుగా మరి 1000 రూపాయలు ఎంతో కావాలి తాటాకులకి. అప్పుడు తడికిలు పెట్టుకునేవాళ్ళం, తడికిలకి వాటికి. ఇంకా ఏమైందంటే ఇంకా ప్రారంభిస్తున్నాం. ఈ బాదులు అవి చేస్తున్నాడు కార్పెంటర్ వచ్చి. ఈలోపు ఇప్పుడు మీ పాస్టర్ గారు చెప్పారు కదా ఇందాక, ఆయన పాల్ మనోహర్ గారు, వాళ్ళ నాన్న రాజమనోహరం గారు, వాళ్ళ నాన్నగారు రాజమనోహరం గారు. అంటే మా ఇంటి పేరు ఒకటే రండి, నూతలపాటి. అందుకని ఆయన మాకు బ్రదర్ అవుతాడు. ఆయన ఏం చేశాడు, వాళ్ళ నాన్న ఎర్రగొండపాలెంలో ఉంటాడు, ఈయన హెడ్ మాస్టర్. ఎర్రగొండపాలెం ఉంటే వాళ్ళ నాన్నకు బాగాలేదని అప్పుడు ఉత్తరమో ఏదో మొత్తానికి వచ్చి తెలిసింది. వాళ్ళ నాన్న మందులకి డబ్బులు ఇవ్వటానికి ఇక రైలు ఎక్కుదామని స్టేషన్కి వెళ్తా ఉంటే దేవుడు అన్నాడు, ఆ తర్వాత చూసుకుంది కానీ అక్కడ నా సేవకుడు జాన్ వెస్లీ మందిరాన్ని ఆరంభిస్తున్నాడు, పో అన్నాడు దేవుడు. కొద్ది అనుభవాలు చెప్పాలిగా మీకు సేవలో. వెళ్ళమన్నాడు. ఆయన టకటక వచ్చేసాడు. అన్న 100 అన్న. ఏంటన్నయ్య వచ్చారు? ఏందయ్యా ప్రభు నీ దగ్గరికి బాగున్నాడు, మందిరం మీద కడుతున్నామంట కానీ టక్మంటే జేబులో తీసి 700 ఎంతో ఇచ్చేసాడు. 700 చాలా గొప్ప కదా అప్పుడు. ఇచ్చేసాడు కదా. ఇక తాటాకులు మొత్తం తాడికలు అన్నీ కొనేసి వేసేసాం. 700 దానితో ఆరంభమైంది. ఇప్పుడు 4.5 సెంట్లలో స్థలము మొత్తం కలిపి 1.5 కోటి అయింది. ఇంకా నిర్మాణం జరుగుతూనే ఉంది. మొత్తం 60 లక్షల కాంట్రాక్ట్, 45 లక్షలు ఇచ్చేసాం. ఆ నిర్మాణం జరుగుతాయి అంటే అనుభవం చెప్పాలి కదా. ఇలాగ దేవుడు సేవకత్వంలో సంఘ చరిత్రను విశాల పరుస్తాడు, విస్తరింపజేస్తాడు. తాటాక దగ్గర నుంచి ఆయన స్లాబ్ చక్కటి ఉన్నతమైన చర్చి బిల్డింగ్ నిర్మాణం చేయిస్తాడు. ఇది ఆత్మీయ విషయంలో ఆసక్తి, ఇది ఆశీర్వాదం, శాశ్వతమైన దీవెన దీని మూలంగా మనకు వస్తుంది. పరలోకంలో మనం సమకూర్చుకుంటాం. అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకుంటాం అనే వాక్యాన్ని ఎరిగి ఆత్మీయత కలిగిన వారేమో దైవ సేవకునికి సన్నిహితంగా ఉండి యోగక్షేమాలు తెలుసుకుంటారు. నా అయ్యగారు పని అంతవట్టుకు వచ్చింది, ఇంకేం కావాల్సి ఉంది, ఇంకేది మనం సమకూర్చుకోవాలి, ఇలాగ చెప్తాడు. ఏం కావాలంటే అవునా 10 లక్షలు కావాలి నువ్వే అంటాడా పాస్టర్ గారు? అంటాడా? ఏమంటాడు? ప్రార్థన చేయమంటాం. మేము అంత ధైర్యంగా అడగం కదా ఎవరిని కదా, అడగం. ప్రార్థన మాత్రం చేయమంటాం. ఇలాగ కొందరు ఎక్కడ అడుగుతారో డబ్బులు సన్నిహితంగా ఉంటే ఎక్కడి దగ్గరికి వెళ్ళి వందనాలు చెప్తూ ఏం కోరుతారోనని చాలా సైడ్ అయిపోతూ ఉంటారు. లేదండి, దైవ సేవకునికి మనం ఎంత సన్నిహితంగా ఉంటే అంతగా దీవించబడతాం. స్తోత్రం, హల్లెలూయా. అంతే కదా. లోతు కదా బంధువై ఉండి అందరు దూరం అయిపోయిన లోతు ఫ్యామిలీ అబ్రహాముని అనుసరించారు. దేవుడు వదిలేశాడా? గొర్రె మేక మందలు కాపురులు విస్తరించిపోయారు. అంటే అంతవట్టికి చాలా అద్భుతంగా ఉంది లోతు ఫ్యామిలీ, అంత మంచిగా ఉంది. ఎప్పుడైతే ఇద్దరు సపరేట్ అయిపోయారు, లోతు అబ్రహాములు వేరైపోయారో, ఒక నాయకుడు ఉన్నాడు కనుక, ఒక ఆలోచన చెప్పే పెద్ద ఆయన ఉన్నాడు కనుక ప్రతిదానికి లోతు అది కాదు ఇది చేయాలి నాయన, అటు కాదు ఇటు వెళ్ళాలి అన్నీ సూచనలు చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు అక్కడే ఆయనే నాయకుడు అయిపోయాడు. ఎంత నాయకత్వం మనకున్న ఆలోచన అనేది చాలా అవసరం.
ఆలోచనకర్తలు అనేకులు ఉండటం రక్షణార్థం అంట. ముఖ్యంగా అభిషిక్తుల యొక్క ఆలోచన అది దీవెనకరంగా ఉంటుంది. ఎప్పుడైతే సపరేట్ అయిపోయాడో ఇంకా అన్ని సొంత నిర్ణయాలే. అబ్రహాముతో ఉంటే ప్రార్థనాపూర్వకంగా దైవ చిత్తం ఏంటో ఆలోచన ప్రకారంగా వెళ్ళిపోయేవాడు లోతు. ఇప్పుడు ఆయన టక వెళ్ళిపోయి చూశాడు, అబ్బా సొదొమ గొమొర్రా ఎట్టుందంట, అది యెహోవా తోటగా ఏదేను వనంగా ఉందంట. అబ్బా ఏముంది అనుకున్నాడు. అయితే అందులో ప్రజలందరూ ఎవరు? దుర్మార్గులు, పాపులను, దుష్టులనై ఉన్నారని తేటగా ఉంది. ఎందుకు ఇదంటే అభిషిక్తుని దేవుని ఎన్నికలో ఉన్నటువంటి వారి యొక్క ఆలోచన తీసుకోలేదు. టక ఇది నేను చూశాను, నేను వెళ్ళిపోతాను, ఓకే నన్ను వెళ్ళిపో, నీ ఇష్టం అన్నాడు. అబ్రహాం గారేమో దేవుని ఆలోచన కొరకు, ప్రణాళిక కొరకు ఎదురు చూశాడు కదా. అన్ని అటు ఇటు చూయించాడు, పో ఇదంతా నీదే అన్నాడు. అక్కడ వారి పరిస్థితి అంతా కూడా తారుమారైపోయింది. కొంతకాలం లోతు విషయంలో భౌతికంగా ఒక ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని, ఆ సప్తా దగ్గర కూర్చున్నాడంటే ఏంటంటే పెద్ద అయిపోయాడు ఆయన కూడా. సర్పంచ్కో, ఆ సొదొమ గొమొర్రా ప్రెసిడెంట్ గారికో సన్నిహితుడు అయిపోయాడు. అక్కడ కార్యకలాపాలు, పంచాయతీ జరిగించే స్థలాల్లో కూర్చుంటాం. అదుగదుగో లోతు వచ్చాడు. ఆయనకే బాబోయ్ ఆ కూతురులు, ధనం, వెండి బంగారాలు చాలా ఉన్నాయని గొప్ప పేరే, భౌతికంగా పేరు సంపాదించాడు. అది ఈ లోక సంబంధంగా ధనం ఉంది, ఘనత ఉంది, కీర్తి ప్రతిష్టలు, హోదాలు ఉన్నా దేవుడు లేకపోతే అన్నీ సున్నా. దానికి సంరక్షణ అనేది ఉండదు. ఇది వరలో అబ్రాహాం గారితో ఉన్నాడు గనక ఒక ప్రవక్తతో, ప్రార్థనాపరునితో ఆయన గొర్రెలకు, ఆయన మందకు, కాపరులకు, ఆస్తిపాస్తులకు సెక్యూరిటీ ఉండేది. ప్రార్థనాపరుడు కదా, ప్రవక్త కదా, దైవ ఆలోచనతో ఎటుకు వెళితే, ఏ మార్గానికి వెళితే క్షేమకరంగా ఉంటుందో అటువైపే తీసుకెళ్తాడు ప్రవక్త. లేకపోతే ఏదైనా సమస్య వస్తే, శ్రమ వస్తే, శోధన వస్తే అది తొలగిపోయేటట్లుగా ప్రార్థన చేస్తాడు. నానా అక్కడ అంటాడు కదా అబీమెలెకు దగ్గర, ఏ పిచ్చాడా, నీకేమైనా పిచ్చి పెట్టిందా? అబ్రహాం ఎవరు అనుకున్నావు? ఆయన ప్రవక్త, ఆయన నీ కోసం ప్రార్థన. అది పిల్లలు పుట్టకుండా అన్నీ స్టక్ అయిపోయినాయి. మళ్ళీ అబ్రహాం గారు ప్రార్థన చేస్తేనే స్టార్ట్ అయింది. ఇలాంటి విలువలు పోగొట్టుకున్నాడు. ఇక 13వ అధ్యాయంలో లోతు చాలా దీవెన, అభివృద్ధి అంత కనబడుతుంది. 14వ అధ్యాయంకి వచ్చేసరికి ఈ సొదొమ గొమొర్రాకు ఇంకా 4-5 దేశ రాజులు కూడా సన్నిహితంగా ఉన్న, స్నేహితులుగా ఉన్న శత్రువులు వచ్చేసేసి వాళ్ళని కొట్టి తరిమి అక్కడున్నటువంటి ఆ సొమ్ముని, ధనాన్ని, స్త్రీలను అందరిని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. అది ఏదున్నా మనకు, మన కుటుంబాలకు, సంఘాలకు ప్రార్థనా పరులు అనబడేవారు చాలా 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 అవసరము. అది ప్రతి ఒక్కరూ ఒక అబ్రహాంగా మారిపోవాలి, అబ్రహాం శారములుగా మారిపోవాలి. మన సంఘానికి కాపుదల, సంఘ క్షేమాభివృద్ధి కలగాలంటే అటు ప్రార్థన శక్తి చాలా చాలా అవసరం. కోట్లు ఇచ్చే వాళ్ళు ఉంటే ఏం లాభం అండి? కోట్లు కూడా, కోట్ల రూపాయలు తరిగిపోవచ్చు. ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే మానుదినాహారము నేడు మాకు దయచేసి, ఏ గడియలో ఏది అవసరమో ప్రార్థన ద్వారా దేవుడు అనుగ్రహిస్తాడు. అది అద్భుతంగా ఉంటుందండి. దేవుని వైపు చూస్తాం. ఇంకా మనం అన్నీ ఉంటే మాకేమందండి, మేము కూడా పాస్, మాకే 4 కార్లు ఉన్నాయి, బ్యాంకులో 1 కోటి రూపాయల బ్యాలెన్స్ ఉంది, మాకు ఆ పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి అని ఇక మా ఉన్న వాటిని గురించి ఆలోచిస్తాం. ఏమి లేకుండా కావాలి అన్నప్పుడు యేసయ్య వైపు చూస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేగా, ఇది అవసరము అన్నప్పుడు దేవుని వైపు చూస్తాం. ఇంకటే వైపే చూడటం దేవుడు ఇక మాకు నేర్పిస్తాడు. లోతు విషయంలో
ఒకటి అబ్రహాముకు దూరం అయిపోయాడు, దాని ద్వారా ప్రార్థన కూడా దూరం అయిపోయింది, దేవుని సన్నిధి కూడా దూరం అయిపోయింది. కనుకనే డోర్లు ఓపెన్ అయిపోయింది, గేటు తెరవబడింది కనుక దుష్టుడు లోపలికి వచ్చేసేసాడు. వచ్చి మొత్తాన్ని దోచుకుని వెళ్ళారు. చూడండి ఎలాగుంటుందో దేవుని పిల్లల ప్రేమ. ఈ సంగతి తన సహోదరుడు, తన కుమారుడు ఎలాగూ అక్కడ ఉన్నాడు, వాళ్ళను కూడా దోచుకొని వెళ్ళిపోయారు, అంతా తీసుకువెళ్ళిపోయారన్న సంగతి వినగానే అసలు ఆ భారం బాధ్యత చూడండి, టక్కుమంట అటాక్ చేయటానికి అబ్రహాం గారు నడుం కట్టుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నాన్న వినండి, బాగా అర్థం చేసుకోండి. మన సంఘ సభ్యులు, మన బిడ్డలు, మన ఆత్మీయులు బలహీనులైపోయారు, పడిపోయారు, సమస్యలో ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు అని వినగానే మనం ప్రార్థనా పోరాటం సల్పాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇది కావాలి. అబ్రహాముకు ఉన్నటువంటి మనసు ప్రతి సేవకునికి, ప్రతి విశ్వాసికి చాలా 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 అవసరం. అంతే, ఈ బంధం కావాలి. అబ్రహాం గారిది రక్తబంధమైన దైవ పిలుపు, ఆత్మీయతను కలిగి ఉన్నాడు కనుక అది స్ట్రాంగ్ అయింది. మనము సొంత రక్త సంబంధులమైన వాళ్ళని మనం నిజంగా ప్రేమించడానికి కారణం ఏంటంటే రక్షించబడ్డాం కనుక కదా. మీ సహోదరుడికి నీ ముఖము చాటు చేయకూడదు, ఆపదలో ఉన్నప్పుడు కాపాడాలన్న దేవుని వాక్యం జ్ఞాపకానికి వస్తుంది. మన బంధువులు మనకు అందరూ ఏం మేలు చేయరు, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత చాలామంది రివర్స్ అయిపోతారు. మన అభివృద్ధి వాళ్ళకి ఇష్టం ఉండదు కొన్ని కుటుంబాలు కదా. దేవుడు మనల్ని అలాగ గొప్పగా చేస్తావంటే వాళ్ళు అసూయపడుతుంటారు. అలాంటి వాళ్ళు కూడా లేకపోలేదు. అయినను దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు కనుక శత్రువుల కొరకు కూడా మనం ప్రార్థన చేస్తాం. ఇంకంతే, ఇంక వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మనం చదువుకున్న దానిలో అబ్రహాము తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి ఎక్కడంట పుట్టి, అబ్రహాం ఇంట పుట్టి అలవర్చబడిన, ఇంట పుట్టి ఒకటి, రెండోది అలవర్చబడిన. అసలు ఎంత అద్భుతం మీరు ఒకసారి గమనించండి. ఈయనే ఎక్కడికి వెళ్ళాలో తెలియక తన భార్యను తీసుకొని ప్రయాణమై వచ్చేసాడు. అలాంటి ఆయనతో లోతు ఫ్యామిలీతో పాటు కొందరు పనివాళ్ళు, సహకారులు, పరిచారకులు ఆయన్ని అనుసరించారు. అప్పుడు కొద్ది గొర్రెల మేక మంద అది విస్తరించింది. ఈ పనివారు కూడా మేము మీతోనే ఉంటాము అబ్రహాం గారు, ఎక్కడికి వెళ్తామయ్యా అని వీళ్ళ యాత్రలో, ప్రయాణంలో అబ్రహాం గారితో పాటు వారి భార్య, బిడ్డలు ప్రయాణం అయ్యారు. ఈ ప్రయాణంలోనే ఎంతమంది పుట్టారంట? 318 మంది. అనేకులు ఉన్నారు కానీ ఆ సంఖ్య ప్రస్తావించలేదు. అలవర్చబడినటువంటి వారినే ప్రస్తావించారు. పనోళ్ళకి ఆ కుటుంబాల దంపతులు వస్తే వాళ్ళకి పిల్లలు పుట్టారు. వందల సంఖ్యలో, ఇంకా అనేక వేల సంఖ్యలో ఉండొచ్చు. ఒక చిన్న రాజ్యంగా ఉందండి వాళ్ళది, ఒక చిన్న దేశం అబ్రహాంది. అది సంఘం కూడా అలాంటిదేనండి. ఇలాగున్నారు మీ దైవ సేవకులు. ఇప్పటికీ మరి 2-3 తరాల వారు వచ్చి ఉండొచ్చు. తల్లి, అమ్మమ్మ, కుమార్తె, మనవరాలు కదా. మాకు 4 తరాలు అనమాట ఈ 40 సంవత్సరాల సేవలో. అమ్మమ్మ, తర్వాత కుమార్తె, మనవరాలు, ముది మనవరాలు, 4 తరాలు. వాళ్ళని ఒకసారి నిలబెట్టా ఇట్లాగా. అప్పటి నుంచి ఆ అమ్మమ్మ రక్షించబడి, తర్వాత వాళ్ళ కూతురు రక్షించబడి, వాళ్ళ మనవరాలు రక్షించబడి, ఆ తర్వాత ముది మనవరాలు. అది ఇట్లాగ అభివృద్ధి ఉంటుంది దేవుని సంఘంలో. అలాంటి అభివృద్ధి అబ్రహాము విశ్వాసులకు, చెప్పండి, విశ్వాసులకు తండ్రి.
అలాగే సేవకత్వంలో, విశ్వాస జీవితంలో ఇలాంటి అభివృద్ధిని దేవుడు కలుగా చేస్తాడు. అది మనం ఒంటరిగానే, మీ అయ్యగారు ఒంటరిగానే వస్తాడు సేవకి అమ్మగారిని తీసుకొని, తర్వాత పరిస్థితి దేవుడు విస్తరింప చేస్తాడు. అంతే కదా. యేసోబు ఒక్కడే వెళ్ళాడు కదా ఐగుప్తుకి, 6 లక్షల కాల్బలం రిటర్న్ అయ్యి వస్తున్నారు. ఇలాగుంటుంది నాన్న సేవకత్వం అనేటటువంటి ఉన్నతంగా ఉంటుంది. ఇది దేవుడు ఎన్నిక చేశాడు అని దీని అర్థం. ఇంకంతే. ఇలా అర్థమవుతుందా? దేవుడు అబ్రహామును పిలిచాడు కనుక ఒంటరిగా చేయలేదు. ఇంట్లో పనివాళ్ళే విస్తర వేల కొలది ఉన్నారు. వాళ్ళలో ఆ ఇంట పుట్టినటువంటి వారిలో 318 మంది ఎవరట? వాళ్ళు అలవర్చబడిన పనివారు. ఇది చాలా వండర్ఫుల్ వర్డ్, మీ అందరికి కావాలి విశ్వాసులు. ఏంటన్నా ఇక్కడ ఏంటంటే విషయం, మంది వెంట పెట్టుకొని తన ఇంట 318 మందిని వెంట పెట్టుకొని తన ఇంట పుట్టి అలవర్చబడిన ఎవరు వారు? 318 మందిని పనివారిని వెంట పెట్టుకొని అని వ్రాయబడింది. ఈ పుట్టినోళ్ళు ఈ 318 మంది సోమరులు కాదు. ఇది ఈవేళ దేవుడు మీతో మాట్లాడేది. అబ్రహాం గారి ఇంట పుట్టిన తర్వాత అలవర్చబడినటువంటి, ఇంగ్లీష్లో ట్రైనింగ్ తర్ఫీదయ్యారు అన్నమాట. వీళ్ళు 318 మంది ఏమయ్యారు? తర్ఫీదయ్యారు. ఏమిటా తర్ఫీదు? ఒకవైపు భౌతికంగా, దేశ రాజ్యపరంగా కత్తి సాము, కర్ర సాము, ఫైట్ కదా, బాక్సింగ్, ఇవన్నీ నేర్చుకుంటూ పాటు ఇంకో గొప్ప విషయం ఏంటంటే తన నాయకున్నటువంటి ఆత్మీయ లక్షణాలు. అబ్రహాము ప్రార్థన పరుడు, అబ్రహాముకు దేవునికి బలులు అర్పణలు అర్పించు వాడు, దేవునికి బలిపీఠం కట్టించాడు, బలిని అర్పించాడు. ఎంత ట్రైనింగ్ ఇస్తాడంటే అబ్రహాం గారు మనకి ఇస్సాకుని కదా కొండ మీదకి బలర్పించడానికి తీసుకెళ్ళినప్పుడు ఎంత నేర్చుకోకపోతే అబ్రహాం గారి దగ్గర ఆ మాట అనగలడు? తండ్రి ఎన్నున్నాయి, కట్లున్నాయి, బలిపీఠం కట్టావు, మరి అర్పించడానికి గొర్రెపిల్ల ఏది అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? ఆయనకి ఇస్సాక్ గారికి అబ్రహాం గారి దగ్గర అన్నీ ఆయన నేర్చుకున్నాడు, అన్నీ నేర్పించాడు అబ్రహాం. బలిపీఠం ఎట్లా కట్టాలో కదా, ఎలాగ మలచాలో, కట్లను ఎలాగూ పేర్చాలో, గొర్రె పిల్లను ఎలాగూ పడుకోబెట్టాలో, ఎలాగూ వధించాలో, ఇవన్నీ చూశాడు, తర్ఫీదయ్యాడు. అది సేవకుని దగ్గర మనం ఉన్నప్పుడు అపబలి చెప్పేళ్ళి అలా చేశాడు, ఇలా చేసి, ఇది మాత్రమే కాకుండా గమనించాలి, వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలి. ఇప్పుడు ఎంత దినాల్లో వచ్చిన దుర్బుద్ధి ఏంటంటే వాళ్ళకి అనుకూలమైన ప్రసంగం చేసినంత చెప్పు అబ్బా ఏం చెప్పాడు. వారిలో ఉన్న లోపాలను, బలహీనతలను పరిశుద్ధాత్మ దేవుడు బయటికి లాగుతున్నప్పుడు ఏదండి ఎప్పుడు పాస్టర్ విమర్శిస్తానే ఉంటాడు, డబుల్ అంటూ ఉంటాడు, అదంటూ ఉంటాడు, ఇది చేయాలంటూ ఉంటాడు. చూసారా, ఇలాంటి బ్యాచ్ ఎక్కువైపోయారు. ఇంక ఇలాంటి వాళ్ళు ఏం ట్రైనింగ్ అవుతారు చెప్పండి? విమర్శకులు ఏమి తర్ఫీదు కారో కదా. నీతిమంతుడు మమ్మల్ని కొట్టినప్పుడు అదేంటంట? తైలాభిషేకంగా బాధించాలి. ఆయన గద్దిస్తున్నప్పుడు, బుద్ధి చెప్పుతున్నప్పుడు లోబడిన వాడు జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు కదా. వ్యతిరేకమైనటువంటి వాడు మూర్ఖుడై పోతాడు. ఆదాం గారు ముందు కయ్యూను పుట్టాడు కాబట్టి, అరే నాన్న యెహోవా దేవుడు మాకు నేర్పించాడా, మేము తప్పు చేసినప్పుడు ఏదేను నుంచి బయటికి నెట్టివేసినప్పుడు ఆయనే మా పాపాల నిమిత్తం బలిని అర్పించి మా దేహాలు కప్పబట్టడానికి ఆయనే టైలర్గా చక్కగా చర్మపు చొక్కాలు తొడిగించాడు. మాకు నేర్పించాడయ్యా, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దేవుని దగ్గర ఇలాగా పాప క్షమాపణ పొందుకోవాలి, పాప పరిహారార్థమై బలులు అర్పించాలి, కృతజ్ఞత అర్పణ అర్పించాలని చక్కగా కయ్యూనుకు బోధించాడు. ముందు పుట్టాడు బాగానే, తర్వాత ఏబేలు తర్వాత వచ్చాడు, కుమారుడు పుట్టాడు.
చక్కగా రెండోవాడు తర్వాత వచ్చిన వాడు బాగా అందులో ఆరితేరిపోయాడు, అనుసరించాడు. కానీ కయ్యూను సరైన రీతిగా అర్పణ అయితే అర్పించాడు, కానీ తన హృదయాన్ని దేవునికి సరిగా అర్పించలేకపోయాడు. అది చాలామంది ఇలాగ సంఘాల్లో తయారైపోతున్నారండి. మీరు మంచివాళ్ళండి, వింటున్నారు కానీ దైవ సేవకుల నుండి వచ్చే సందేశాన్ని వాక్యానుసారంగా అనేకులు జీవించలేకపోతున్నారు, అనుసరించలేకపోతున్నారు, వినయమ విధేయత చూపించలేకపోతున్నారు. కనుక వాళ్ళ బ్రతుకులన్నీ ఎట్లుండి అంటే ఎక్కడేసావు గొంగళంటే అక్కడే అన్నట్లు. అది ట్రైన్డ్ సర్వెంట్, తరిఫీదైనటువంటి సేవకులు వీళ్ళు. మనము వాక్యాన్ని నేర్చుకొని దాన్ని అనుసరించి దాని అనుభూతికి మనం రాకపోతే దాసులుగానే మిగిలిపోతాం. దాసులు అంటే ఏంటి? వెట్టి చాకిరీ చేసేవాడు. దాసుడు అంటే వెట్టి చాకిరీ చేయడానికి మనకు వస్తాడు. సోమరులు అంటే ఏం చేస్తారంట? వెట్టి చాకిరీ చేస్తారంట. చివరికి వాళ్ళకి కలిగేది అదే. జ్ఞానవంతుడు జ్ఞానాన్ని, చురుకైన వాడు, శ్రద్ధ కలిగిన వాడు తన జ్ఞానాన్ని అధికం చేసుకుంటాడు. సంఘాల్లో కూడా అబ్రహాం దగ్గర 318 మంది ఎలా ట్రైనింగ్ అయ్యారో, ఇటు కత్తిసాము, కర్రసాము, ఫైట్లో, వీటిలో మాత్రమే కాకుండా అబ్రహాం ఒక ప్రవక్త, ఆయన ప్రార్థన పరుడు, ప్రార్థనలో ట్రైనింగ్ అయ్యారు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఏమండి, దేవుని మాటల్లో తర్ఫీదయ్యారు. అర్పణను అర్పించే విషయంలో, బలిపీఠాన్ని కట్టించే విషయంలో. ఎందుకంటే మనందరికీ తెలుసుగా, అక్కడ ఏమంటాడు అయ్యగారు, దావీదయ్య గారు 144వ కీర్తనలో మొదటి వచనములో చూడండి ఏమంటాడు. 144వ కీర్తన మొదటి వచనం. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, చూసారా, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. అది చేతులకు ఏమని నేర్పాడంట? చేతులకు యుద్ధం, వ్రేళ్లకు పోరాటం. ఈ నేర్పించాడండి దావీదు భక్తునికి. అలాగే అదే నేర్చుకున్నాడు అబ్రహాం. తన ఇంట పుట్టినటువంటి వారికి కూడా అదే ట్రైనింగ్ ఇచ్చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతం చూడండి. పిచ్చి ట్రైనింగ్ కాదు. వాళ్ళు అంత ధైర్యంగా, పట్టుదలతో కేవలం 318 మంది మాత్రమే, ఏమండి, 318 మాత్రమే, 4-5 దేశ కదా ఆ రాజులు, రాజ్యాలు, ఆ సైనికులను, వేల మంది సైనికులను తరమడానికి ధైర్యంగా నిలబడ్డారంటే వాళ్ళ తర్ఫీదు ఎంత గొప్పదో వాళ్ళకి బాగా తెలుసు. ఇప్పుడు మీ అయ్యగారు మిమ్మల్ని కొన్ని గ్రామాలు పంపిస్తారు. ముందు అయ్యగారికి మీ మీద నమ్మిక, ఫలానా బిడ్డ అక్కడికి వెళ్తే చక్కగానే సువార్త ప్రకటన చేస్తాడు, అది మెయింటైన్ చేయగలరు, నా కుమార్తె, నా కుమారుడు. ఆయనకు ఒక ధైర్యం ఉంటుంది, మీకు ఒక ధైర్యం ఉంటుంది. ఎందుకంటే మా అయ్యగారు మమ్మల్ని సోమరులుగా చేయలేదు, వాక్యాన్ని ఎరగని వారిగా చేయలేదు, మాకు పాటలు నేర్పించారు, మాకు ఆరాధన నేర్పించారు, మాకు వాక్యాన్ని నేర్పించారు, మాకు బోధించడం నేర్పించారు, ఎలాగ నిలబడాలో, ఎలాగ మాట్లాడాలో మా అయ్యగారిని చూసి మేము నేర్చుకున్నాం, వెళ్ళిపోతాం. అయ్యగారుంటే భయం, కానీ ఆయన లేరుగా పంపిస్తున్నారు, ధైర్యంగా వెళ్ళి సువార్త ప్రకటన చేస్తాం. గట్టిగా చప్పట్లు కొడదాం. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు,
మహోన్నతుడా నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా లో నేను నివసించుట మహోన్నతుడా నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. ఇంకోసారి అదే వచనం పాడదాం. మోడుబా నా జీవితాలను చిగురింపచేయ గ్లోరీ హల్లెలూయా. జీవితాలను చిగురింపచేయ గలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా గ్లోరీ గ్లోరీ చించుట మహోన్నతుడా నేను నా జీవిత నా జీవిత హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక ఉన్నతమైనటువంటి సేవకుని దేవుడు మీ కొరకు నిలబెట్టాడు. ఇంతకాలం మీరేమి విన్నారు, ఏమి గ్రహించారు, ఏది తర్ఫీదయ్యారు, ఎలాగుండి మీరు అలవర్చబడ్డారు. వాక్యం వినడం మాత్రమే కాదండి, అలవర్చబడాలి, ట్రైనింగ్ అవ్వాలి. ట్రైన్డ్ సర్వెంట్స్ అన్న ఏమండి, తర్ఫీదైనటువంటి దాసులట వారు, సేవకులు. ఆ స్థితికి మీరు రావాలి. మీరు వస్తేనే అలాగునా. ప్రభువారు ఒక మాట అన్నాడు, ఈ సువార్తట లోకమంతా ప్రకటించబడాలి. ఆ తర్వాత ఏమొస్తుంది? అంతం వస్తుంది. అది అర్థమవుతుందా? కాబట్టి మేము ఒక్కళ్ళమే ప్రకటించలేం కదా. ఎందుకిందరు యవనస్తులను దైవ సేవకుడు సిద్ధపరుస్తున్నాడు. ఈ మినిస్ట్రీ, హోలీ పెంటెకాస్టల్ మినిస్ట్రీ పక్షంగా కొన్ని ప్రదేశాలలో, కొన్ని జిల్లాలలో, కొన్ని రాష్ట్రాలలో, కొన్ని ప్రాంతాలలో సువార్తను ప్రకటింప చేయాలి. అది ప్రకటింప చేయాలి. కనుకనే యూత్ను ఇలాగున ఆత్మావేశముతో, ఆత్మ ప్రేరణతో దైవ సేవకులు వారికి తర్ఫీదిస్తున్నారు. మీరు అలవర్చబడుతున్నారు దేవుని యొక్క వాక్యములో. మీరు ఆ రీతిగా అలవర్చబడితేనే ఈ సొదొమ గొమొర్రాలను వారు దోచుకొని, వారు స్త్రీలను, పిల్లలను, ధనాన్ని దోచుకొని వెళ్ళారు శత్రు సైనికులు. ఆ శత్రువు చేతిలో నుండి అలవర్చబడ్డారు కనుక అబ్రహాము దాసులు యుద్ధం చేసి వారిని ఓడించి తరిమివేసి ఆ ధనాన్ని, ఆ స్త్రీలను, పిల్లలను తీసుకురాగలిగారు. అలాగే మన సంఘములో వాక్యము చేత, ఆత్మ చేత, ప్రార్థన చేత అలవర్చబడితేనే మన బంధువులు, మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారు అనేకులను దుష్టుడు దోచుకున్నాడు. వారిని పాపములో ముంచివేసి నరకానికి సిద్ధపరుస్తున్నాడు. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 15లో వ్రాయబడ్డట్టుగా అనేకులను లోకములో దుష్టుడిలాగా బంధించాడు.
ఆ బంధకాల నుంచి విడిపించాలంటే హోలీ పెంతెకోస్తు మినిస్ట్రీ నుండి యోధులు బయలుదేరాలి. నానా చదువు వాక్యం. హల్లెలూయా, స్తోత్రం. నీ కనుదృష్టి హబక్కు 1:15. ఓకే, 1:15. ఎస్ ఎస్. వాడు గాలము వేసి, చూడండి, సైతాను గాడు లోకములో గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును మనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులు నర్పించుచున్నాడు. తన ఉరులకు ధూపం వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ, చూడండి, తన వలలో నుండి దిమ్మరించుచుండవలెనా ఎప్పటికిని మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెనా. చూసారా, ప్రవక్త హబక్కూకు వేదన చెందుతున్నాడు దైవాత్మతో. వాడు వలలో అనేకులు ఏం చేస్తున్నాడు? చిక్కించుకుంటున్నాడు. వలలో చిక్కబడి వాళ్ళు అలవడిస్తుంటే వీడి ఆ సంతోషంతో గంతులు వేస్తున్నాడు సాతానుగాడు. నాన్న వినండి, ప్రస్తుత లోకం అలాగ అయిపోయింది. సొదొమ గొమొర్రాలో బంధించబడినటువంటి వారిని అలవర్చబడినటువంటి అబ్రహాము దాసులు అలాగ విడిపించారో, వాటితో ఫైట్ చేసే వారితో, అలాగే మన మినిస్ట్రీ నుంచి కొందరు యోధులు వెళ్ళి, ప్రార్థన పరులు వెళ్ళి, పరిశుద్ధులు వెళ్ళి, సువార్త మర్మం ఎరిగినటువంటి వారు వెళ్ళి, వాక్య శక్తి కలిగినటువంటి వారు వెళ్ళి లోకములో పాపములో బంధించబడినటువంటి వారిని విడిపించాలి. స్తోత్ర, హల్లెలూయా. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ధ్వజము పట్టి నడువగా, యేసుతో ఆమేన్, యేసుతో టీవిగా పోదమా, యేసుతోటివిగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరి యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. ఓ యువతి యువకులారా రుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. ఆమేన్. ఓ యువతి యువకులారా చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై స్తోత్రం, లోకమంత ఎవరు నీవు నేనేగా. ఆమేన్. సాధనం ఎవరు నీవు నేనేగా. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా. రెండవ వచనం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. విశ్వాస కవచమున్ ధరించుచు ఆ రాజు నిలుపుచు, విశ్వాస కవచముల్ ధరించుచు ఆ రాజు నాజ్ఞమదిని నిలుపుచు. అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై
అనుదినం ఆమేన్ పొందుచున్న వారమై యేసుతో టీవిగాను పోదమా, యేసుతో టీవిగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరి యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. హల్లెలూయా. కనుక ఈవేళ దేవుడు మాట్లాడుతున్నాడు మన మినిస్ట్రీతో. మీరు సాధనాలుగా మలచబడాలి, అలవర్చబడాలి. మీ రక్షణ మీతోనే అంతరించి పోకూడదు. పాప బంధకాలలో ఉన్న అనేకులను విడిపించాలి. అబ్రహాము ఇంత పుట్టి, మినిస్ట్రీలో పుట్టి పెరిగి వారు అలవర్చబడిన వారై వాక్యము చేత దుష్టుని జయించువారై బంధకాల్లో ఉన్న వారిని విడిపించి పరిచర్యను అంతకంతకు వర్ధిల్లింప చేసుకోవాలి. వెళ్ళిపోయారు. అన్ని రాజ్యాల వాళ్ళు ఉన్నారుగా. ఆ సైనికుల కుటుంబాలు వెళ్ళలా, రాజుల కుటుంబాలు వెళ్ళలా. మేము సైనికులము యోధులు అనబడే వారి కుటుంబాలు ఎవరు వెళ్ళలా. ఇది మీరు గమనించాలి. అయ్యా, కార్లు, హోదాలు, డబ్బులు, బిల్డింగులు, పేర్లు, ప్రఖ్యాతులు, కోట్ల కోట్ల ఆస్తులు, ధనం ఉన్నవారు ఇంకా కోట్ల కొరకు, ఇంకా ఘనత కొరకు, ఇంకా పేరు ప్రఖ్యాతుల కొరకు టామ్ టామ్ చేసుకుంటారు. వాళ్ళని వాళ్ళు వెళ్ళరు. సువార్త లేని స్థలాలకు వెళ్ళరు. ఏమండి, అనాగరికులు, తినటానికి లేని వారు, వస్త్రహీనులు, దరిద్రులు, ప్లాట్ఫారాల మీద పడుకున్నవారు, బ్రిడ్జిల కింద ఉన్నవారు వారి దగ్గరికి వెళ్ళరు. మనము వెళ్ళాలి. వారి బంధకాలు తెంచి వెయ్యాలి. వాళ్ళ కేసుని గురించి చెప్పాలి. వాళ్ళని రక్షణలో నడిపించాలి. ఆమేన్. ఇది కావాలి. మనం దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాం ఇంట్లో ఉన్న వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నట్లుగా ఆ బంధకాల నుంచి విడిపించి మరలా ఆస్తిని సమకూర్చడానికి, మిమ్మల్ని దుష్టత్వంలో ఉన్న వారిని దేవుని బిడలుగా మార్చడానికి, దైవ ఆశీస్సులను సొంతం చేయడానికి దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. మీరేం చేయాలని పూనుకుంటున్నారు? నాకేం పని, నా వరకు నేను ప్రార్థన చేసుకున్నాను చాలే. నాకేం పని, నేను నా ఇంటి వారు దీవెనకరంగా ఉన్నాం చాలే. లాక్డౌన్ టైంలో కూడా నేను హాయిగా తిన్నాం చాలే అనుకుంటే అది గొప్ప అనుకుంటున్నావా? అంత కాదుగా దేవుడు మనల్ని రక్షించింది, పోషించింది. ఎందరు ఆకలితో వేదన పడుతున్నారో వారికి ఆహారం, ఎందరు పాపములు మునిగిపోయి ఉన్నారో వారికి విడుదల కలుగు చేయవలసిన బాధ్యత మనకుంది. మరలా రేపు పగలొస్తాను కదా, మిగతా ఎప్పుడు చెప్తాను. కనుక మన డ్యూటీ మనం చేద్దాం. నిజంగా మన తర్ఫీదు ఎలాగుంది, మన వాక్యం వినటం ఎలాగుంది, అనుసరించడం ఎలాగుంది, మన ప్రార్థనలు ఎలాగున్నాయి, మన హృదయాంతరంగంలో భారము బాధ్యత ఎలాగుంది, దైవ సేవకుని చూసి ఏమి నేర్చుకుంటున్నావు, ఎలాగ ఫాలో అవుతున్నావు, ఆ కష్టములు శ్రమలు నువ్వు పంచుకుంటున్నావా, ముందుకు వెళుతున్నావా, ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడుతున్నావా, నీ స్థితిగతులు ఎలాగున్నాయో నీకు నీవు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నీకు నీవుగా ఒక్కసారి పరిశీలన చేసుకో. ఏది నీ తర్ఫీదు, ఏది నీ ట్రైనింగ్, ఏది అది వినయ విధేయతతో కూడినదై ఉండాలి. నాకు దైవ సేవకులు చెప్పినట్లుగా నాకు ఇది వచ్చు, అదొచ్చు, ఆడతాను, పాడతాను, ఇంకేదో చేస్తానన్న అహం కాదు. నువ్వు తగ్గించుకుంటాం ఒక తర్ఫీదు, అదొక మెట్టు. ప్రయాసపట్టు ఒక మెట్టు, శ్రమపట్టు ఒక మెట్టు, ప్రార్థన చేయడం ఒక మెట్టు, ఉపవసించడం ఒక మెట్టు, వాక్యాన్ని ధ్యానము చేయటం, అనుసరించడం, ఇవన్నీ నీలో ఉన్నప్పుడే ఒక ఆత్మీయ యోధుడుగా, సైనికుడుగా నువ్వు తయారవుతావు. దేవా, శక్తిని నాకి అయ్యా, ఆ బలమును నాకు ఈ ప్రభు అని అందరూ హృదయాలు తెరుద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగుదాం, నన్ను కూడా అబ్రహాం ఇంట పుట్టి అలవర్చబడిన వారిగా చేయయ్యా. అయ్యా, సేవకుని దగ్గరికి నన్ను తెచ్చారయ్యా, ఇక్కడ ఆత్మీయంగా నేను పుట్టానయ్యా, పెరుగుతున్నానయ్యా, మంచి తర్ఫీదు నాకు అనుగ్రహించయ్యా.
జరుగుతున్నటువంటి నా ట్రైనింగ్ అంతట్లో కూడా నేను సరైన రీతిగా నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి దేవా అని అందరూ హృదయాలు తెరవండి, ప్రార్థన చేయండి. ఏం చేస్తున్నావు బ్రదర్, సిస్టర్, ఏం చేస్తున్నావు? ఎలాగుంది నీ తర్ఫీదు? ఏ రీతిగా అలవర్చబడ్డావు దేవుని సంఘములో? ఎంతో పని ఉంది, ఇంకా విస్తరించబడాలి ఈ పరిచర్య. నీ వంతేంటో నీకు నీవుగా పరిశీలన చేసుకో. హల్లెలూయా. ఓరియాదాలా రాషే కాదా రాది పవర్. హృదయాలు తెరవండి, ప్రార్థన చేయండి. ఓరి కందరా సైక శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ప్రార్థించుకుందాం. వారు 318 మంది వెనకాడలేదు, వెనకంజ వేయలేదు. వాళ్ళంతా 1000 మంది సైనికులు, మనం ఏం చేయగలమయ్యా అని పారిపోలేదండి. నువ్వు ఎలాగున్నావు? ఇంత ఖర్చా, ఇంత సేవ, ఇంత పని, ఇంత పరిచర్య అని భయపడి వెనకంజ వేస్తున్నావా? ఏం చేస్తున్నావు నువ్వు? ఇది చేయాలని, ఇది ఇవ్వాలా, అలాగుండావా అని ఆలోచనగా ఉన్నావా? పిరికివానిగా. ఏది నీ తర్ఫీదు? ఏది నీ ధైర్యం? ఏది నీ తెగింపు? దైవ సేవలో నీకు నీవు ఒకసారి తీర్మానం చేసుకో. ఇంతమట్టుకు ఏ విషయంలో నువ్వు సహకారంగా సపోర్ట్గా ఉండకపోతే ఈ దినాన దేవుడు నీతోనే కుమార్తె కుమారుడు మాట్లాడుతున్నాడు. ప్రభువారు రా, నడుం కొట్టుకో. అబ్రహాం ఇంట పుట్టిన వారిలాగా సంఘ ఇంట పుట్టిన నీవు సిద్ధపడి రా. నువ్వు చేయవలసింది చాలా ఉంది. అందరూ అలాగూ ప్రార్థన పూర్కొండండి. దేవుడు రాత్రివేళ తన దాసులను ఉన్నతంగా మాట్లాడారు.
ముందు వర్తమానంలో మాట్లాడాడు, మరలా ఈ రాత్రి అద్భుతంగా దేవుడు మాట్లాడబోతున్నాడు. అయ్యా, ఉన్నతమైన ఆ వెలుగుని మేము చూడాలి ప్రభువా అని అందరూ అలాగూ ప్రార్థన పూడుకుండండి. పరమ తండ్రి, మీకే స్తుతులు చెల్లిస్తున్నావయ్యా. నీ కార్యములు ఉన్నతములు నాయన. యవన ప్రాయమందున్న సేవకుని మీరు పీల్చుకొని నిలబెట్టుకుని నా ప్రభు అనేక స్థలాలలో సంఘాల నిర్మాణం చేయించి అనేక మందికి నాయకునిగా నిలబెట్టుకుని ఈ పరిచర్యను ఎలాగ ముందు కొనసాగిస్తున్నారు. ఈ వచ్చరము నాయన సభల ఏర్పాటుకు మీరు సెలవిచ్చారు నా తండ్రి. 18, 19, 20, 21, 4 దినాలు. ఒక దినం అయిపోయింది, మొదటి దినం పగలున్న ఆయన కార్యక్రమం అయింది. ఈ రాత్రి వేళ కూడా అద్భుతమైన కార్యాలు ప్రజలందరూ చూడాలి. పాపులు పశ్చాత్తాపడాలి, రోగులు స్వస్థపరచబడాలి, ఆత్మ లేని వారు ఆత్మను అందుకోవాలి. పెంతెకొస్తు పండుగ రోజున ఆ ఉజ్జీవాన్ని చూడాలి. సహాయం చేయండి. సేవకుని, సేవకురాల్ని, సంఘాన్ని, కుటుంబాన్ని, సమస్తాన్ని కూడా మీరు వర్ధిల్లింప చేయండి. కార్యక్రమం అంతట్లో మీరుండి బలపరిచి మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.